నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను బలరాం. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా విదేశీ విద్య మన హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. అదే ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్. విదేశీ విద్యను మధ్యతరగతి వారికి అందుబాటులోకి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో హైదరాబాద్లో గత ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చారు గోవింద్ గాజుల మరియు భారతి గారు. ఆస్ట్రేలియన్ కెరీర్స్ కళాశాలలో ఎటువంటి విద్యా విధానం ఉంది, ఏ కోర్సులను అందిస్తున్నారు, వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అలాగే ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యాక్సిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి CEO గోవింద్ గాజుల్ గారు ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ COO భారతి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వీరి ద్వారా అసలు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అంటే ఏంటి, ఎటువంటి విద్యా విధానం ఉంటుంది, మొత్తం అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవింద్ గాజుల గారు నమస్తే అండి. మీరు ఈ ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో CEOగా ఉన్నారు. అవును. ఈ ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో ఎటువంటి విద్యా విధానం ఉంటుంది, ఎటువంటి కోర్సెస్ అవైలబిలిటీ ఉంది? సార్ మనది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలండి. 1 minute. ఈ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఆఫ్ షోర్ క్యాంపస్ అంటాము. ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అక్కడి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ డెలిగేషన్ అంతా వచ్చి ఇక్కడ లాంచ్ చేశారనమాట కాలేజ్ క్యాంపస్. ఇది ఆస్ట్రేలియాలో వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దానికి సంబంధించిన అన్ని కోర్సెస్ మనం ఆఫర్ చేస్తాము. లైక్ అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు బ్యాచిలర్స్లో, అదేవిధంగా ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్కి వెళ్ళొచ్చు బ్యాచిలర్ ఎడ్యుకేషన్కి. సో దానికి కావాల్సిన 1 year కోర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం మనం. దీన్ని పాత్వే ప్రోగ్రామ్స్ అంటారు. ఈ పాత్వే ప్రోగ్రామ్స్ ద్వారా 1 year ఇక్కడ ఆఫర్ చేస్తాము. రిమైనింగ్ ఇయర్స్ 2 years ఆర్ 3 years వాళ్ళు దే విల్ స్టడీ ఇన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ, చాయిస్ ఆఫ్ దేర్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీకైనా వెళ్ళొచ్చు వాళ్ళు. ఇక్కడ చదివిన 1 yearకి వాళ్ళకి అక్కడ క్రెడిట్ దొరుకుతుంది 1 year. అదండి. రైట్. భారతి గారు, మీరు ఈ ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో COOగా ఉన్నారు. ఇక్కడ ఈ కాలేజ్ గురించి మీరు ఏం చెప్తారు? ఇతర కాలేజీలకి ఈ కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్కి వేరే కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫారెన్ ఎడ్యుకేషన్ని ఎకానమిక్ వేలో, అంటే డబ్బులు తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా ప్లాన్ చేసాం దీన్ని. ఇక్కడ 1 సంవత్సరం చదవడం వల్ల పిల్లలందరికీ కూడా ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ విధానం కొత్త దేశానికి వెళ్ళి కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ముందు ఇక్కడ వాళ్ళకి అన్నీ అలవాటు అవుతాయి. అంటే అక్కడ విద్య ఏ విధంగా నేర్పిస్తారు, ఏ విధంగా నడుస్తుంది, ప్రాజెక్ట్స్ ఎలా ఇస్తారు, హోంవర్క్ ఎలా ఇస్తారు, ఇటువంటివన్నీ తెలుస్తాయండి. తర్వాత ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేసినప్పుడే ఇంగ్లీష్ కోర్సు ప్రిపరేషన్ అవసరం అండి. IELTS అని ఎగ్జామ్ ఉంటుంది. విదేశం ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే IELTS మ్యాండేటరీ. సో IELTS ఎగ్జామ్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడే మేము అది కూడా ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్ కూడా పూర్తి చేసేస్తారు. ఆ తర్వాతే సెకండ్ ఇయర్ అడ్మిషన్. ఆస్ట్రేలియాలో దగ్గర దగ్గర 200 కాలేజీలు ఉన్నాయండి. 200 కాలేజీల్లో వాళ్ళకి నచ్చిన ఏ కోర్స్ నచ్చితే ఆ కోర్సులో వాళ్ళు చదవచ్చు. రైట్. గోవింద్ గారు, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన కాలేజ్ మన ఇండియాలో పెట్టడం అనేది మొట్టమొదటిసారి మీరు చెప్తున్నారు. అలాంటి కాలేజ్ ఇక్కడ నిర్వహించాలంటే ఎటువంటి పర్మిషన్స్ మనకు ఉండాలి? అక్కడ ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి పర్మిషన్స్ అవైలబిలిటీ ఉంటాయి? అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ కాలేజ్ని ఆఫ్ షోర్ క్యాంపస్ లాంచ్ చేయడానికి అక్కడ RTO రిజిస్టర్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనే ఒకటి పర్మిషన్. అది మనకి మనకి ఇంజనీరింగ్ లేకపోతే మన స్టేట్ బోర్డ్స్ అటువంటి పర్మిషన్స్. అట్లనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ట్రైన్ చేయడానికి ఒక పర్మిషన్ ఉంటుంది అన్నమాట. దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ మనం తీసుకున్నాము. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాం. అట్లనే ట్రేడ్ కమిషన్లో మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ చీఫ్ సెక్రటరీని కలిసి దానికి కావాల్సిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. అది మన దగ్గర ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ అయింది. దే ఆర్ సపోజ్ టు గో ఇన్ జూలైలో వెళ్ళవలసింది. ఈ కోవిడ్ ప్రభావంతో అది కొంచెం పోస్ట్పోన్ అయింది. వాళ్ళు దే విల్ ఫ్లై ఇన్ నవంబర్. ఆస్ట్రేలియాలో ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉండటం, అట్లనే ఇండియాలో కూడా లాక్డౌన్ ఉండటంతో వాళ్ళు నవంబర్లో వెళ్తారు. రైట్. అంటే మన దేశంలో ఈ క్యాంపస్ను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఎందుకంటే చాలామందికి విదేశాల్లో చదువుకోవాలని ఒక కోరుకుంటుంది. కొంతమందికి అవైలబిలిటీ ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఇది మన దేశంలో అందుబాటులో రావడం అనేది ఎలాంటి శుభపరిణంగా చెప్పాలంటారు? ఎటువంటి ఉద్దేశంతో మీరు దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది? ఇది బేసికల్లీ మేక్ ఇట్ కొంచెం ఎకానమీ అయ్యే విధంగా ఇక్కడ పిల్లలకి అందుబాటులో తీసుకురావాలన్న ఒక ఇంటెన్షన్ తోటి ఇది కోర్స్ ప్యాకేజ్ డిజైన్ చేయటం జరిగింది. ఇక్కడ దానివల్ల ఏంటంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టూడెంట్స్ ఈ స్టూడెంట్ అంటే బేసికల్లీ ఏంటంటే మెథడాలజీ అంతా డిఫరెంట్ ఉంటుందండి. ఆస్ట్రేలియాలో టీచ్ చేసే మెథడాలజీ, ఆస్ట్రేలియాలో ఎగ్జామ్స్ లేకపోతే అసైన్మెంట్స్, మన దగ్గర ఈ అసైన్మెంట్స్ అన్న కాన్సెప్ట్ కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడిప్పుడే వస్తుంది. అక్కడ ఏంటంటే అంతా అసైన్మెంట్ బేస్డే ఉంటుంది అనమాట. సెల్ఫ్ స్టడీస్ అంటే స్టూడెంట్ తన ఓన్గా చదువుకొని ఎక్కువ నేర్చుకునేది ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనం మోడల్ ఇక్కడ 1 yearలో అదంతా ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో ఒక 3 to 4 months అక్కడ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్గా ఉండటంతో మన స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ సెమిస్టర్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఇక్కడ ఆఫర్ చేయడం వల్ల ఏంటంటే ఆ డిఫికల్టీ ఉండదు అండ్ వాళ్ళు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. ఆస్ట్రేలియాలో ఏంటంటే ఒకసారి సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాలంటే మళ్ళీ ఫీజు కట్టి చదవాల్సిందే. సో కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటంటే బేసికల్లీ అంతా కూడా ఎకానమీ అంటే చాలా తక్కువ ఖర్చులో ఎలా కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మనం డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదవాలంటే ఇంజనీరింగ్ ఇవాళ 25 లక్షల వరకు అవుతుంది ఖర్చు. అదే ఖర్చుతోటి దానికంటే తక్కువ ఖర్చుతోటి మనం ఆస్ట్రేలియాలో ఎలా చదువుకోవచ్చు, ఎలా ఇంటర్నేషనల్ డిగ్రీస్ ఎలా సంపాదించవచ్చు అన్నది మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్ ఆర్గనైజ్ చేయటం అదంతా కూడా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. నేను ఆస్ట్రేలియానే ఉంటాను. సో ఎవ్రీ 2 months అట్లా వస్తూ ఉంటాను. సో వీళ్ళకేమి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసుకునే బాధ్యత నాది. రైట్. అంటే ఇక్కడ ఈ కాలేజ్ అంతా కూడా ఎవరు చూస్తూ ఉంటారు? మీరు ఆస్ట్రేలియాలో మీరు అక్కడ అంటే ఇక్కడ నేను వస్తుంటాను, అట్లనే ఆస్ట్రేలియా నుంచి టీచర్స్ అవి వస్తూ ఉంటారు. అట్లనే మేడం గారు కంప్లీట్గా షీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియన్ ఆపరేషన్స్ అంతా మేడమే చూస్తూ ఉంటారు. ఇక్కడ అడ్మిషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఈ క్లాసెస్ ఇదంతా కూడా మేడమే చూస్తుంటారు. అండ్ వీ గట్ ఎనఫ్ సపోర్ట్. రైట్ భారతి గారు, అంటే మొత్తం ఇక్కడ ఆపరేషన్స్ అంతా కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కనీస విద్యా అర్హత ఏముంది? ఈ కాలేజ్లో చదవాలంటే అండి ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబులే. ఇందులో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మనకేమవుతుందంటే బైపీసీ చేసిన వాళ్ళైతే మెడిసినే చదవాలి, ఎంపీసీ చేసిన వాళ్ళైతే ఇంజనీరింగే చదవాలి అని ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో ఏంటంటే బైపీసీ చేసినా, ఎంపీసీ చేసినా, లేకపోతే వాళ్ళు సిఈసీ చేసినా, ఏ సిలబస్ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళకి నచ్చింది ఎంచుకోవచ్చు అండి. అంటే మా దగ్గర ఇప్పుడు 4 కోర్సులు ఉన్నాయండి. ఇంజనీరింగ్ అనగానే ఇంజనీరింగ్లో మనకి ఏది కావాలంటే అంటే కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎనీ గ్రూప్. అలాగే బిజినెస్ అని అనుకుంటే బిజినెస్లో కావాలంటే ఎకనామిక్స్ అవ్వచ్చు, హెచ్ఆర్ అవ్వచ్చు, అకౌంటింగ్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, ఏదైనా అలా ప్రతి దాంట్లో దేర్ ఈజ్ అ చాయిస్ అండి. ఇప్పుడు హాస్పిటాలిటీలో చాయిస్ ఉంది, ప్రతి దాంట్లో చాయిస్ ఉంటుంది ఉన్న కోర్సెస్లో. వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు సపోజింగ్ బైపీసీ చేసి మెడికల్ సీట్ రాలేదనుకుందామండి, వాళ్ళు డిగ్రీ ఫారెన్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక దేర్ వెల్కమ్ టు జాయిన్. వాళ్ళు వచ్చి మన దగ్గర కావాలంటే దే కెన్ షిఫ్ట్ ఫ్రమ్ బైపీసీ నుంచి వచ్చిన స్టూడెంట్ కూడా వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఐటీఐ, పాలిటెక్నిక్ అంటే 10+2 క్వాలిఫికేషన్ అండి దీనికి. అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేకపోతే +1 +2 సిబిఎస్ఈది అవ్వచ్చు, లేకపోతే పాలిటెక్నిక్ ఐటీఐ అవ్వచ్చు. ఏదైనా సరే కిడ్స్ వచ్చి మా దగ్గర జాయిన్ అవ్వచ్చు అండి. డిగ్రీ కోసం వాళ్ళకి నచ్చిన కోర్స్ ఎంచుకొని జాయిన్ అవ్వచ్చు. రైట్ మేడం. అంటే ఇప్పుడు ఏ విద్యార్థి చదువుకున్నా కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. మనం ఆస్ట్రేలియన్ కెరీర్ కాలేజ్లో చదివిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఫ్యూచర్ ఏ రకంగా ఉండిపోతుంది, ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయంట? ఓకే. దీని గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా కొంత మనం ఇక్కడ మన దేశం గురించి కూడా చెప్పుకోవాలండి. ఇప్పుడు మనకి భారతదేశంలో ఐటీఐస్, బిట్స్ పిలానీస్, ఎన్ఐటీస్ ఇలా కొన్ని చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. అలాగే సోషల్లో కూడా జేఎన్టీయూస్ ఉన్నాయి. సో వీటిల నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మన దేశంలో కూడా ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంటుంది. కానీ మిగిలిన చాలా కాలేజెస్లో వాల్యూ ఫర్ మనీ అంటే ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టే జాయిన్ అవుతారు ఏ కాలేజ్లోనైనా. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కాలేజ్ అయినా, ఇండియన్ కాలేజ్ అయినా. ఇండియాలో సిలబస్ కూడా అంత తొందరగా అప్గ్రేడ్ అవుదండి. అంటే ఇండస్ట్రీకి ఎలీట్ కాలేజెస్ ఇప్పటి వరకు చెప్పిన కాలేజెస్ అయితే అప్గ్రేడ్ అయితే కానీ జనరల్గా ఒక 70% ఆఫ్ కాలేజెస్ సిలబస్ అప్డేట్ కొంచెం ఒక 10 ఏళ్ళకి ఒకసారి, 15 ఏళ్ళకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో ఎవ్రీ 3 years ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గినట్టుగా సిలబస్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది. సో పిల్లలు ఏది చదివినా
వాళ్ళు ట్రెండీగా ఉంటారంటే ఇప్పుడు ఏదైతే బిజినెస్ కమ్యూనిటీలో రన్ అవుతుందో అదే ఎడ్యుకేషన్ వస్తుంది. సో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అంటే ఏదైతే ఫీజు కడుతున్నామో దానికి తగ్గ వాల్యూ ఎడ్యుకేషన్ అయిపోయే టైంకి వాళ్ళు సరిపడా విద్యతో బయటకు వస్తారండి. రెండవది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ప్రతి కోర్స్కి ఇంటర్న్షిప్ కంపల్సరీ అండి. అంటే ఇప్పుడు వాళ్ళు డిగ్రీ చదవడానికి వెళ్ళినప్పుడు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే చాలామందికి పాజిటివ్గా జాబ్ కింద కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో మినిమం 30 lakhs per annum అండి. గ్రాడ్యుయేట్కి మినిమం 30 lakhs per annumతో శాలరీ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ చాలా మెరిటోరియస్ స్టూడెంట్ కూడా మనకి 50,000 నుంచి 60,000 శాలరీస్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సపోజింగ్ మనకి ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వడం ఇష్టం లేని పిల్లలు ఉన్నారనుకోండి, 2 years వర్క్ వీసా వస్తుంది మనకి. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years అక్కడ జాబ్ చేసి ఫారెన్ డిగ్రీతో ఇండియా వస్తే ఇవే కంపెనీస్ ఎవరైతే 50,000 60,000 ఇచ్చి కంపెనీసే లక్షల మీద కూడా జీతం ఇస్తారు మన పిల్లలకు కూడా. ఫారెన్ అక్కడ అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది, థియరీ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు చాలామంది మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్ళేది చదువుకోవడానికి తక్కువ, జాబ్ వెతుక్కోవడానికి ఎక్కువ మంది వెళ్తారు. అంటే ఫ్యూచర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని వెళ్ళే వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం వెళ్ళేది ఏంటంటే జాబ్, ఫారెన్లో జాబ్లో జాయిన్ అవుదాం, సెటిల్ అవుదాం. అంటే వేరే వాళ్ళ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు అక్కడ జాబ్ చేసేవాళ్ళు ఆ డిఫరెన్స్ అన్నీ చూసుకొని మనం ముందే వెళ్ళవలసింది అనుకొని తర్వాత వెళ్తారు. మనం ఏమంటున్నామంటే అదేదో అర్లీగా డెసిషన్ తీసుకుంటే 21, 22 వచ్చేసరికి పిల్లవాడు ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో వీళ్ళంతా కూడా పార్ట్ టైం చేయడానికి ఒక 20 గంటలు చేయొచ్చండి వారానికి పార్ట్ టైం. వీళ్ళు ఈ పార్ట్ టైం మీద ఎప్పుడైతే పిల్లలు పనిచేయడం మొదలెడతారో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది. అంటే రేపు పొద్దున్న ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడి తీరులో కానీ పద్ధతిలో కానీ, అంటే సొంత సంపాదన సొంత కాళ్ళ మీద నిలబడడం, తర్వాత ఆస్ట్రేలియన్ ప్రజలతో మమేకమై వాళ్ళ పద్ధతులు వాళ్ళ సిద్ధాంతాలు ఏ విధంగా వాళ్ళ డీలింగ్స్ ఉంటాయి జాబ్స్లో, ఇటువంటివన్నీ కూడా తెలుస్తాయండి పిల్లలకి. రైట్ మేడం, ప్రస్తుతం పబ్లిక్ కాలర్ లైన్లో ఉన్నారు అభిరామ్ గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అభిరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ మనకి సిఓ గోవింద్ గాజులు గారు ఉన్నారు, భారతి గారు ఉన్నారు సిఓ. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? హలో, అడగండి, మీ క్వశ్చన్ అడగండి సార్. ఈ ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తే మీ దగ్గర ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి కోర్స్కి ఎంత ప్యాకేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మీరు ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు? రైట్ 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 గోవింద్ గారు. సార్, ఇప్పుడు ఈ ఆస్ట్రేలియన్ అంతా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారండి. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది సబ్జెక్ట్ చదువుకోవచ్చు. బేసికల్లీ ఎలా అంటే ఇది ఇండియాలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సార్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇండియాలో అనుకోండి సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ 6 months ఆర్ ఆఫ్టర్ అన్ ఇయర్ తనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి సివిల్ ఇంజనీరింగ్, బట్ త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ గట్ టు కంటిన్యూ యాజ్ సివిల్ ఇంజనీర్. బట్ ఆస్ట్రేలియాలో ఏంటంటే ఇందులో ఉన్న సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఈ కెన్ చేంజ్ ఆర్ ఈ కెన్ డూ డబుల్ కోర్సెస్ అనమాట, డబుల్ డిగ్రీ. ఒక 1 year ఎక్స్ట్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను 3 years డిగ్రీ తీసుకున్నారు, దాంట్లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ తీసుకున్నారు, దాని తర్వాత ఇంకొక 1 year చదివారనుకోండి తను బ్యాచులర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా తీసుకోవచ్చు. అట్లా డబుల్ డిగ్రీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మన ఐఐటీస్లో కూడా అటువంటి ఆప్షన్ ఉంది. ఇంకొక couple of years ఎక్స్ట్రా చదివితే వాళ్ళు డబుల్ డిగ్రీ తీసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాచులర్ డిగ్రీస్కి సంబంధించి ఇక్కడ ఏ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి ఆస్ట్రేలియాలో కూడా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ డిమాండ్ డ్రివెన్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఐటీ, బిజినెస్, హాస్పిటాలిటీ అండ్ నర్సింగ్ ఇటువంటి సంబంధించిన ఇంజనీరింగ్కి సంబంధించి ఈ కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఇంకా స్పెషలైజ్డ్ ఏంటంటే ఈ లేటెస్ట్ కోర్సెస్ ఉన్నాయి కదా, డాటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, ఇటువంటి కోర్సెస్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ స్పెషలైజ్డ్ కోర్సెస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు గురునాథ్ రెడ్డి గారు ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. గురునాథ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏం లేదు, బాబు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అవుతుంది బాబు ఒక అబ్బాయిది. ఓకే, యాక్చువల్లీ మేక్ అయిపోవాలి. హలో, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. ఈ మేక్ అయిపోవాలి, కానీ ఏంటంటే ఈ లాక్డౌన్ ఇవన్నీలో ఇష్యూస్ వల్ల ఏంటంటే డిలే అయింది. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా ఇమీడియట్లీ? రైట్ రైట్, ఒక్కసారి మేడం మీరు ఏం చెప్తారు? సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మార్క్ లిస్టులు కొంచెం లేట్గా వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.
సబ్జెక్ట్ టు దట్ అంటే మీరు ఇప్పుడు జాయిన్ చేసేయచ్చు బాబుని. సిలబస్ స్టార్ట్ అయ్యిద్ది. క్లాసెస్ మేము జూలై 7th నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో జూలై 7th నుంచి ఈ లోపల అడ్మిషన్ తీసుకుంటే ఎప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎప్పుడు మీకు మార్క్ లిస్ట్ వస్తే మీరు అప్పుడు తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ అది చూపించి బాబు ఇంగ్లీష్ లెవెల్స్ అవి చూసుకుంటాము, బాగుంటే వీల్ టేక్ ఇన్ అండ్ లేటర్ ఆన్ మీకు మార్క్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు మాకు తీసుకొచ్చి ఇవ్వచ్చు. రైట్ రైట్ గోవింద్ గారు, అంటే ఇక్కడ 1 year కంప్లీట్ చేసిన తర్వాత కోర్స్ రిమైనింగ్ కోర్స్ ఆస్ట్రేలియా చేయాలన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? ఎందుకంటే పేరెంట్స్లో కూడా కొంచెం భయం ఉంటుంది, స్టూడెంట్స్లో కూడా కొంచెం కొన్ని అపోహలు ఉండొచ్చు. దాన్ని మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది ఉంటుంది. సార్ ఇది సేమ్ లైక్ ఆస్ట్రేలియాలో కూడా చాలా సెక్యూర్డ్ కంట్రీ అండి. ఐ బీన్ లివింగ్ దేర్ ఫర్ 20 years. అంటే నేను కూడా స్టూడెంట్గానే వెళ్ళాను, నేను కూడా బ్యాచిలర్ డిగ్రీనే చేశాను. దానికంటే ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ చాలా చాలా ఇంప్రూవ్ అయినాయి. అట్లనే మన ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా చాలా పెద్దది అయిపోయింది. సో మనకి ఇండియన్ అన్ని సామానంతా దొరుకుతుంది. అంటే ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే, సో బేసికల్లీ మా ఆఫీసులు మేజర్ సిటీస్లో అన్నింటిలో ఉన్నాయి. వాళ్ళు ఏ సిటీస్కి వెళ్ళినా కూడా అక్కడే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా అకామిడేషన్ కానీ వాళ్ళకి యూనివర్సిటీల్లో జాయిన్ చేయటం, వాళ్ళకి ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు కాల్ చేయొచ్చు మాకు. అండ్ యూనివర్సిటీ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాల్సినా కూడా బేసికల్లీ వీఆర్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. వీ హ్యావ్ టైప్స్ విత్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మేము సార్ట్అవుట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది యుఎస్, యూకే, కెనడా ఎక్కువగా ఇటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితులు కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటితో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం అనేది ఎటువంటి బెనిఫిట్ ఉంటుందంటారు ఫ్యూచర్ అంతా? సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు కండిషన్స్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లుకింగ్ ఎట్, అంటే ఆస్ట్రేలియా ఈజ్ ది 3rd డెస్టినేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. నియర్లీ more than 8 lakh ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, 800,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెవెన్యూ సోర్స్ ఫర్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. అండ్ అట్లనే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 years డిగ్రీ అయిపోతే కంప్లీట్ చేస్తే వాళ్ళకి 2 years వర్క్ వీసా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫుల్ టైం వర్క్ రైట్స్, అంటే గ్రాడ్యుయేట్స్కి 2 years అక్కడ పనిచేసే అవకాశం కలిగిస్తుంది. లేటర్ అని ఈ పాయింట్ సిస్టంలో అక్కడ పర్మనెంట్గా ఉండిపోవాలనుకునే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ కూడా ఆఫర్ చేస్తుంది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. అండ్ అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి లోకల్ స్టూడెంట్స్కి ఏమి డిఫరెన్స్ ఉండదండి. పే ప్యాకేజ్లో కానీ ఇంటర్న్షిప్లో కానీ వాళ్ళతో పాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా లోకల్ స్టూడెంట్స్తో క్లాస్లో కూర్చుంటారు, వాళ్ళతోనే చదువుకుంటూ ఉంటారు. సో బేసికల్లీ ఇట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ చదువుకునే వాళ్ళకి. అండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చదువుకున్నారు అక్కడ. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ సిడ్నీలోనే దగ్గర 30,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాకుండా. ఇంకా మెల్బోర్న్లో ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో బేసికల్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, యూనివర్సిటీస్ విషయంలో కానీ, అసైన్మెంట్స్ విషయంలో కానీ వాళ్ళకి ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా మన హెల్ప్ ఉంటుంది. రైట్ రైట్ మరో కాల్ ఉన్నారండి, వంశీ గారు ఫ్రమ్ భీమవరం నుంచి. వంశీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, మీ క్వశ్చన్స్ ఏం అడుగుదాం అనుకుంటున్నారు, అడగండి. ఏమి లేదండి, మా తమ్ముడు ఇంటర్మీడియట్ ఎంపీసీ అండి చదివాడు. అది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, 2nd year. అది నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అది అడుగుదామండి. రైట్ సార్, మీరు చెప్తారు. వంశీ గారు, ఇది ఏ కోర్స్ అయినా బాగానే ఉంటుందండి. బేసికల్లీ మీ తమ్ముడు గారి ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. తను ఏ డిగ్రీ చదవాలనుకుంటున్నారు, తను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే బిజినెస్ సబ్జెక్ట్స్ చేయాలనుకుంటున్నారా అన్నది కంప్లీట్గా ఒకసారి అతన్ని కౌన్సిలింగ్ చేసి తనకి ఏది ఇంట్రెస్ట్ అయితే దాంట్లో చేద్దాము. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్. రైట్ రైట్ అంటే గోవింద్ గారు, ఆస్ట్రేలియాలో చదువుకుంటూ కూడా ఏదైనా పార్ట్ టైం చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎన్ని గంటల వరకు పని చేయవచ్చు? దానికి ఏమైనా కొంచెం అక్కడ ఎటువంటి కండిషన్స్ ఉంటాయి వర్క్ సంబంధించి కూడా అని చెప్పండి. సార్, అంటే డ్యూరింగ్ ది స్టడీ, అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏంటంటే చదువుకుంటున్నప్పుడు ఫోర్ట్నైట్కి 40 hours, అంటే వీక్లీ బేసికలీ 20 hours చొప్పున పని చేసుకోవచ్చు. సో యూనివర్సిటీ కాలేజ్ ఎలా ఉంటుందంటే ప్రతి సెమిస్టర్లోనూ 4 సబ్జెక్టులు చేయాల్సి ఉంటుంది. సో 4 సబ్జెక్టులు అంటే 4 క్లాసులు ఉంటాయి వారానికి. సో ఆ 4 క్లాసులు వాళ్ళు కంప్లీట్ చేయాలి. అది 3 రోజుల్లోనా 4 రోజుల్లోనా అట్లా డిపెండ్స్ ఆన్ టైం టేబుల్ అదంతా ఉంటుంది. అదంతా ప్రీఫిక్స్. వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు 3 నెలల ముందే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళు 20 hours పని చేయొచ్చు. హాలిడేస్లో వాళ్ళు ఫుల్ టైం పని చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో బేసికల్లీ
త్రై సెమిస్టర్ ఆఫర్ చేస్తుంది. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 2 సెమిస్టర్లు చేస్తాం. 2 సెమిస్టర్లు చేయాల్సి ఉంటుంది. సో బేసికల్లీ ఫిబ్రవరి 1, జూలై 1 2 సెమిస్టర్లు. సెమిస్టర్కి మధ్యలో బ్రేక్స్ ఉంటాయి అండ్ సమ్మర్ బ్రేక్ ఉంటుంది అనమాట. సమ్మర్ బ్రేక్ 4 months నుంచి 5 months వరకు సమ్మర్ బ్రేక్ ఉంటుంది. ఓకే, ఈ సమ్మర్ బ్రేక్లో ఫుల్ టైం పని చేసుకోవచ్చు. రైట్. మరో పబ్లిక్ కాల్ ఉన్నారండి, సురేష్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి. సురేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. రైట్, మీకున్న డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడగండి. మా పాప ఇంటర్మీడియట్ బైపీసీ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయింది, పాస్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ నీట్ కోచింగ్ తీసుకుంటుందండి. ఒకవేళ నీట్ లో రాకపోతే కనుక ఇప్పుడు మీరు చెప్పే ఆస్ట్రేలియా యూనివర్సిటీలో డిగ్రీ చేయాలంటే కనుక ఈ డిగ్రీలో ఎంబీఏ ఫారెన్ ట్రేడ్ కానీ, అంటే ఫారెన్ ట్రేడ్ గురించి బీబీఏ ఫారెన్ ట్రేడ్ కోర్స్ ఉందండి. ఓకే, అంటే ఈ ఇంటర్నేషనల్ బిజినెస్కి సంబంధించి నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయండి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ సార్ అడిగిన విధంగా. సో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ ఉంటుందండి. బీబీఏ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ దానికి సంబంధించి డెఫినెట్గా అక్కడ చేయడానికి అవకాశం ఉంటుందండి. రైట్ మేడం, మీరేం చెప్తారా మేడం దీనికి సంబంధించి? దీని గురించి అదే డిగ్రీ చేయొచ్చు. ఇందాక ఫస్ట్ చెప్పినట్టు బైపీసీ చదివినా, ఎంపీసీ చదివినా, ఏది చదివినా సరే దే కెన్ జాయిన్ ఇన్ ఎనీ సిలబస్. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టు వాళ్ళ పాపకి ఏ చాయిస్ కావాలంటే ఆ చాయిస్ చేయొచ్చు. మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వీళ్ళ దగ్గర ఆస్ట్రేలియన్ అప్రూవ్డ్ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. అంటే కోర్సెస్ అక్కడి నుంచే వస్తాయి, లెసన్స్ అక్కడి నుంచే వస్తాయి, అసైన్మెంట్స్ అక్కడికే అప్లోడ్ చేస్తాము. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళే ఇక్కడ చెప్పగలుగుతారు. మధ్యలో ఆస్ట్రేలియన్ ఫ్యాకల్టీ కూడా వచ్చి మన పిల్లలకు పాఠాలు చెప్తారు. సో సంవత్సరం అయ్యేసరికి మీకు ఆస్ట్రేలియన్ అప్రూవ్డ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఉంటుందండి. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ ఉంటుంది. దీన్ని తీసుకొని ఆస్ట్రేలియాలో 200 వరకు కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు కాలర్ గారు అడిగినట్టు సపోజింగ్ వాళ్ళ పాపకి బిజినెస్లో ఏదో చేయాలనుకున్నారు, ఆ బిజినెస్లో ఏ కోర్స్ అయితే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ ఆస్ట్రేలియాలో లెటర్సే ఒక 20 కాలేజెస్లో ఉన్నాయనుకుందామండి. ఆ 20 కాలేజెస్లో వాళ్ళ పాపకు వచ్చిన మార్కులను బట్టి వీళ్ళు పే చేసి ఫీజుని బట్టి ఏ కాలేజ్ అయినా చూస్ చేసుకుంటే ఆ కాలేజ్లో మనం అడ్మిషన్ తెప్పిస్తాము, వీసా కూడా ప్రాసెస్ చేస్తాము, వీళ్ళు వెళ్ళి అక్కడ చదవచ్చండి. ఇదే ఫ్లోలో ఇంకొక విషయం ఏంటంటే మాకు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి సంవత్సరానికి 3 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తానన్నారండి. అంటే మెరిట్ ఉన్నా లేకపోయినా ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో చదివిన పిల్లలకి ఆవిడ సంవత్సరానికి 3 లక్షలు, అంటే నార్థన్ టెరిటరీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆవిడ, అక్కడ ఆ నార్థన్ టెరిటరీ కాలేజెస్లో ఎందులో అడ్మిషన్ తీసుకున్నా సరే 3 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం. అంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇక్కడ 1 సంవత్సరం, అక్కడ 3 ఏళ్ళు చదువుతారండి. అదే బ్యాచిలర్స్ డిగ్రీ చదివే వాళ్ళు ఇక్కడ 1 సంవత్సరం, అక్కడ 2 సంవత్సరాలు చదువుతారు. వీరికి 2 సంవత్సరాలు వస్తుంది, వారికి 3 సంవత్సరాలు కూడా స్కాలర్షిప్ వస్తుందండి. రైట్. అంటే మేడం ఇందాక మీరు చెప్పారు, అంటే ఈ వీసా ప్రాసెస్ కానీ లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళే ప్రక్రియ కానీ ఏ రకంగా ఉంటుందంటారు? ఇక్కడ ఇయర్ పొడుగునా చదువు నడిచినప్పుడే ఐఈఎల్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ చేస్తామండి. ఐఈఎల్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ కూడా రాస్తారు. అండ్ మిడ్వే రౌండ్ అబౌట్ జనవరిలో అక్కడ ఆస్ట్రేలియన్ కాలేజెస్ వాళ్ళు చాలామంది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన కాలేజ్ పిల్లలకి. అంటే మా కాలేజ్ ఈ కోర్సెస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మీరు మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటే మీకు ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తారు. ఆ చెప్పిన ఒక 5-10 కాలేజెస్లో వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీసా ప్రాసెసింగ్ కూడా మేమే హెల్ప్ చేస్తామండి. తర్వాత మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవచ్చో సేమ్ అదే విధంగా బ్యాచిలర్స్ కూడా పేరెంట్స్ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవచ్చు. తర్వాత పిల్లలు అక్కడికి వెళ్తారు. అండ్ మిగిలిన విషయం ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు వాళ్ళు 20 గంటలు పార్ట్ టైం జాబ్, తర్వాత సెలవుల్లో ఫుల్ టైం జాబ్ చేసుకుంటా సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటా చదువుకోవచ్చు అండి. రైట్. సమయం చాలా తక్కువగా ఉంది. గోవింద్ గాజులు గారు, అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ఒక స్టూడెంట్ అక్కడ యూనివర్సిటీని ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటారు? అదంతా మనం డ్యూరింగ్ ది ప్రాసెస్, అంటే అక్కడి నుంచి టీచర్స్ వస్తుంటారు, అక్కడి నుంచి అక్కడున్న బేసికల్లీ ఇది ఏంటంటే వాళ్ళ ఇంటరాక్షన్ పెంచడానికి ప్రొవైడ్ చేసిన కోర్సు. ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి వాళ్ళకి ప్రతిదీ కూడా ఈ 1 ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ చేస్తే ఇటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ కోర్స్ చేస్తే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి అనే విధంగా డిపెండ్స్ ఆన్ దైర్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అండ్ దాని అకాడమిక్ స్ట్రెంత్ తోటి వాళ్ళకి ఏ యూనివర్సిటీలో వెళ్తే బాగుంటుంది అన్నది మనం అడ్వైజ్ చేస్తాము. ఆ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా మేము హెల్ప్ చేస్తామండి.
సో దే డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ యూనివర్సిటీ. వాట్ ఎవర్ దే చూస్, వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ పేరెంట్స్తో ఇంటరాక్షన్లో ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు 4 కాలేజీలో అడ్మిషన్ కావాలంటే 4 కాలేజీలో అడ్మిషన్ తెచ్చుకుంటాం. రైట్. అంటే మనకి ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది. గోవింద్ గారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, మీ కాలేజ్ని అప్రోచ్ అవ్వాలంటే, లేదంటే అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఆల్టర్నేట్గా మీరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి ఎలాంటి అవైలబిలిటీ మీరు క్రియేట్ చేయబోతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రస్తుతం? అంటే బేసికల్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆల్రెడీ మన మార్కెటింగ్ టీమ్స్ వెళ్తున్నాయి, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి సెమినార్స్ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేస్తే దే కెన్ ఆఫర్, అంటే ఒకసారి వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ చూసుకొని అడ్మిషన్ క్రియేట్ చేస్తారు. అండ్ అంతా కూడా ప్రాసెస్ కెన్ బి డన్ ఆన్లైన్. మోస్ట్ ఆఫ్ ది ప్రాసెస్, అంటే ఇప్పుడు ఒకసారి మాట్లాడి మోస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అంతా ఆన్లైన్లో అయిపోయే విధంగా మనం ప్లాన్ చేసామండి. అంతా మన దగ్గర ఉన్న సిస్టమ్ అంతా కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ అవుతుంది. అంటే భారతి గారు దాని గురించి ఇంకా క్లియర్గా చెప్తారు, ఇంకా బాగా చెప్పలేదు. భారతి గారు, ఏం లేదండి, ఇప్పుడు కౌన్సిలింగ్కి రావడానికి కరోనా గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంతకుముందు అంతా పర్సనల్ కౌన్సిలింగే జరిగేది. ఇప్పుడు పిల్లలు వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడగలుగుతారు, మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో మనం స్కైప్లో కానీ లేకపోతే వాట్సాప్ వీడియో కాల్స్లో కానీ వాళ్ళకి ఎటువంటి ఇవి ఉన్నా సరే అన్నీ క్లియర్ చేస్తాం. ఇంక్లూడింగ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా కూడా వీడియోస్ పంపిస్తాము. అండ్ వాళ్ళ అప్లికేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ కోర్స్ ఫీ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ వాళ్ళు ఆన్లైన్లో పంపించవచ్చు. సో ఎవ్రీథింగ్ వితౌట్ కమింగ్ ఫేస్ టు ఫేస్ వీ కెన్ ఫినిష్ ఎవ్రీథింగ్ అండ్ బిఫోర్ July 7th వీ కెన్ ఫినిష్ ఎవ్రీథింగ్. రైట్. థ్యాంక్ యూ అండి. ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అంటే ఏంటి, ఎటువంటి కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా మా కాలర్స్కి కూడా మీరు బాగా డౌట్స్ అని క్లారిఫై చేయడం జరిగింది. ధన్యవాదాలు గోవింద్ గాజులు గారికి, అలాగే భారతి గారికి ధన్యవాదాలు అండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.